జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నేతలు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, ఇక వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అధికారం పేరిట కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును దోచుకు తిన్నారు. అవినీతి భాగోతాలు బయట పడతాయనే భయం వాళ్ళలో ఉంది. అందుకే వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయండి, లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బండి సంజయ్ తెలియజేశారు. ఇక బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారాయన. దేశవ్యాప్తంగా కూడా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోడీ గారు 80% ప్రధానమంత్రి అవుతారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈసారి సీట్లు కూడా ఐఎస్ సీట్లు పడితే 350 దాకా ఓన్లీ బీజేపీ 350 దాకా వస్తాయని చెప్పి సర్వేలు అన్నీ చెప్తున్నాయి. మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా 80% ఎంపీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. పోటీ అనేది రెండు జాతీయ పార్టీల మధ్యలో ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్యలో మాత్రం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆవిష్కరణ గురించి ఇక ప్రజలు మర్చిపోలేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు కబ్జాసి పేదోడు గుర్తులు పోసుకున్నారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పోలీసులతో ఒట్టించడం కూడా వాళ్ళే కొట్టే ప్రయత్నం చేసి ఆవిష్కరణ పాల్పడ్డారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ప్రజలు ఎంపీని దేశ